ఒకప్పుడు జూబ్లీ హిల్స్లోని రాన్లా బ్రతికిన అమ్మాయి ఈరోజు బస్టాండ్లో నిలబడి ఉద్యోగం కోసం భయపడుతుంది. కోమాలో ఉన్న తండ్రి చేతుల చిల్లి గవ్వ కూడా లేని కూతురు. ఆఫీసులో ఆమెని రాక్షసుల్లా ట్రీట్ చేసే బాసు. అదే రాక్షసుడు ఒక రాత్రి ఆమెను రక్షిస్తాడు. అదే రోజు ఆమె జీవితం నుంచి మాయమైన స్నేహితుడు కోటీశ్వరుడుగా తిరిగి వస్తాడు. ఇద్దరు శక్తివంతమైన మగవాళ్ళు, ఒకరు ప్రేమతో మరొకరు పంతంతో, మధ్యలో నగిలిపోతున్న ఒక అమ్మాయి జీవితం. ఇది ప్రేమ కథ కాదు, ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచేదెవరు? ప్రేమ అధికారమా లేదా అమూల్య విద్య? తెలుసుకుందామా? హైదరాబాద్ నగరం ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే నగరంలోని ఒక చిన్న అపార్ట్మెంట్లోని 24 గంటల అలజడికి సిద్ధమవుతుంది. ఆకాశం లేత నారింజ రంగులోకి మారుతున్న సమయం. కానీ ఆ చిన్న గదిలో మాత్రం చీకటి ఇంకా పూర్తిగా వీడలేదు. గడియారం ముళ్ళు 5 గంటల వైపు పరిగెడుతుంది. టిక్ టిక్ అన్న శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని లయబద్ధంగా చీలుస్తుంది. మంచం మీద పడుకున్న అమూల్యకి అలారం మోక్కముందే మెలకు వచ్చింది. ఆమె కళ్ళు తెరిచింది. పక్కనే ఉన్న కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలి ఆ ముఖాన్ని తాకింది. కానీ ఆ చల్లదనం ఆ మనసులోని ఆవేదనను తగ్గించలేకపోయింది. ఒకప్పుడు, అవును, కేవలం 2 ఏళ్ల క్రితం వరకు అమూల్య ఉదయం ఇలా ఉండేదే కాదు. ఆమె కళ్ళు తెరిచేసరికి పట్టు పరుపుల మీద ఏసీ గదిలో చేతి కాఫీ అందించే పనివాళ్ళతో ఆమె రోజు మొదలయ్యేది. జూబ్లీ హిల్స్లోని ఆ పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు. అమూల్య బేబీ అంటూ పిలిచే నాన్న గొంతు. ఆమె అడిగింది లేదనకుండా కొనిచ్చే స్వేచ్ఛ. అదొక స్వర్గం. కానీ ఇప్పుడు అమూల్య పక్కకు తిరిగి చూసింది. అక్కడ పాత ఇనుప మంచం మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కనీసం కదిలే శక్తి కూడా లేకుండా పడి ఉన్న తన తండ్రి రఘునందన్ వర్మ కనిపించాడు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండెల్లో ఏదో బరువు పన్నట్లు అనిపించింది. నగరంలోని టాప్ బిజినెస్ మ్యాన్గా వెలిగిన వ్యక్తి నేడు మందుల కోసం, వైద్యం కోసం తన కూతురు పడే కష్టాన్ని చూడకూడదని నిర్ణయించుకున్నట్టుగా కోమాలో నిశ్చలంగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ నాన్న. అమూల్య గొంతులో వణుకును దాచుకుంటూ తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ స్పర్శల ప్రేమ ఉంది, కానీ ఒకప్పుడు ఉన్న వెచ్చదనం లేదు. ఈరోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది నాన్న. విక్రమ్ సారు గురించి తెలుసు కదా, చిన్న తప్పు జరిగినా ఒప్పుకోరు. కానీ నువ్వు భయపడకు, నీ కూతురు స్ట్రాంగ్ కదా అని నవ్వింది. ఆ నవ్వులో ధైర్యం కంటే తన్ని తాను ఓదార్చుకునే ప్రయత్నమే ఎక్కువ ఉంది. ఆస్తిపాస్తులు, ఇల్లు, కార్లు, వ్యాపారంలో వచ్చిన నష్టాలు, ఆపై నాన్నకు జరిగిన యాక్సిడెంట్, మోసం చేసిన పార్ట్నర్స్ అన్నీ తుఫాన్లో వచ్చి ఆమె జీవితాన్ని తలకిందులు చేశాయి. ఇప్పుడు మిగిలింది ఈ అద్దె ఇల్లు, నెలకు వచ్చే జీతం, నాన్న వైద్యం కోసం చేయవలసిన పోరాటం. అమూల్య మంచం దిగి వంటింట్లోకి వెళ్ళింది. గ్యాస్ స్టవ్ వెలిగించింది. పాలు వేడి చేస్తూ కిటికీలోంచి బయటకు చూసింది. ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్స్ వెనక సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఒకప్పుడు ఆ ఆకాశం నాదే అనిపించేది. ఇప్పుడు ఆ ఆకాశం కింద బ్రతకటానికి పోరాడాల్సి వస్తుంది అనుకుంది మనసులో. స్నానం చేసి సింపుల్ కాటన్ చుడిదార్ వేసుకుంది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంది. కళ్ళ కింద సన్నటి నల్లటి వలయాలు నిద్రలేమిని సూచిస్తున్నాయి. కానీ ఆ కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని తెగువ ఉంది. నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని జడ వేసుకుంది. ఆమె అందం ఆభరణాల్లో లేదు, ఆమె వ్యక్తిత్వంలో ఉంది. అమ్మ, ఆటో వాళ్ళ వచ్చాడు. పక్కింటి ఆంటీ పిలుపుతో ఆమె ఆలోచనల నుండి బయటపడింది. ఆ ఆంటీకి కొంచెం డబ్బులిచ్చి, ఆంటీ, నాన్నకు మందులు టైంకి ఇవ్వండి ప్లీజ్, నేను లంచ్ టైంలో కాల్ చేస్తానని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. బయట బస్ స్టాప్ రద్దీగా ఉంది. ఒకప్పుడు తన కోసం ఆడి కార్ వెయిట్ చేసేది. ఇప్పుడు ఆమె బస్ కోసం వెయిట్ చేస్తుంది. కిక్కిరిసిన బస్సులో ఎక్కి ఒక రాడు పట్టుకుని నిలబడింది. చుట్టూ జనం, చెమట వాసన, ట్రాఫిక్ శబ్దాలు ఇవన్నీ ఆమెకి కొత్త కాదు. కానీ అలవాటు పడ్డానికి ఇంకా సమయం పడుతుంది. ఆమె గమ్యం విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ పేరు వింటేనే కార్పొరేట్ ప్రపంచం హడలిపోతుంది. దానికి కారణం
ఆ కంపెనీ సీఈఓ విక్రమాదిత్య. ఆఫీస్ బిల్డింగ్ ముందు బస్సు దిగి ఐడి కార్డ్ మెడలో వేసుకొని లోపలికి అడుగుపెట్టింది. చల్లటి ఏసీ గాలి ఆ ముఖం తాకింది. కానీ ఆఫీసులో వాతావరణం మాత్రం వేడిగా ఉంది. ఉద్యోగులందరూ టెన్షన్గా ఫైల్స్ చూసుకుంటున్నారు. అమూల్య త్వరగా రా, బాస్ వచ్చే టైం అయింది అంటూ ఆమె కొలీగు సుమ కంగారుగా పిలిచింది. అమూల్య తన సీట్లో కూర్చుని కంప్యూటర్ ఆన్ చేసింది. నిన్న రాత్రి సిద్ధం చేసిన ప్రజెంటేషన్ ఫైల్ ఓపెన్ చేసింది. అంత సరిగ్గానే ఉంది. సరిగ్గా 9:30 గంటలకు లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఆఫీస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నలుపు రంగు ఖరీదైన సూటు, చేతికి రోలెక్స్ వాచ్, మొహంలో గాంభీర్యం, కళ్ళల్లో ఎవరినైనా భయపెట్టే తీక్షణత అతనే విక్రమాదిత్య. అతను నడుచుకుంటూ వస్తుంటే ఉద్యోగులందరూ లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ కోరస్గా చెప్పారు. విక్రమ్ ఎవరి వైపు చూడలేదు. నేరుగా తన క్యాబిన్ వైపు వెళ్తూ, అమూల్య 5 నిమిషాలు నా క్యాబిన్కి రా, ఆ ఫైనాన్స్ రిపోర్ట్స్ తీసుకుని అని ఆజ్ఞాపించాడు. అతని గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు, కేవలం అధికారం మాత్రమే ఉంది. అమూల్య గుండె వేగం పెరిగింది. ఓకే గాడ్, ఈరోజు మంచిగా జరగాలి అని దేవుని ప్రార్థించి ఫైల్ తీసుకుని బాస్ క్యాబిన్ వైపు నడిచింది. క్యాబిన్ డోర్ నాక్ చేసి మా ఐకమిన్ సా అని అడిగింది. కమిన్, లోపల నుండి గంభీరమైన స్వరం వినిపించింది. అమూల్య లోపలికి వెళ్ళింది. విక్రమ్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు. అమూల్యను చూడకుండానే ఫైల్ టేబుల్ మీద పెట్టు, నిన్న నువ్వు పంపిన మెయిల్లో ఆఖరి పేజీలో డేటా ఎందుకు మిస్ మ్యాచ్ అయింది అని సూటిగా అడిగాడు. అమూల్య ఒక క్షణం తడబడింది. సార్, అది నేను 3 సార్లు చెక్ చేశాను. డేటా కరెక్ట్గా ఉంటే నేను నిన్ను ఎందుకు అడుగుతాను? విక్రమ్ తల ఎత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపులో కోపం సుష్టంగా కనిపిస్తుంది. నాకు ఎక్స్క్యూజెస్ వద్దు అమూల్య. ఐ పే యూ ఫర్ వర్క్, నాట్ ఫర్ మిస్టేక్స్. ఈ చిన్న తప్పు వల్ల క్లయింట్కి మన మీద ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందో తెలుసా అని అరిచాడు. అమూల్య చేతులు బిగించుకొని, నిజానికి ఆ తప్పు ఆమెది కాదు, డేటా ఎంట్రీ టీం చేసిన తప్పు అది. కానీ ఇప్పుడు అది చెప్తే బాస్కి సాకులు చెప్తున్నట్లు ఉంటుంది. సారీ సార్, ఇప్పుడే సరిచేస్తాను అని తలదించుకొని చెప్పింది. సారీ, కార్పొరేట్ వర్డ్లో సారీకి విలువ లేదు, ఫలితాలకి విలువ ఉంటుంది. ఇంకోసారి ఇలా జరిగితే యూ కెన్ లీవ్ దిస్ జాబ్. విక్రమ్ మాటలు కత్తుల్లా ఆమె గుండెను తాకాయి. ఆమెకి ఏడుపు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంది. ఈ ఉద్యోగం ఆమెకి ప్రాణం. నాన్న ఆసుపత్రి ఖర్చులు, ఇంటి అద్దె అన్నీ దీని మీదే ఆధారపడి ఉన్నాయి. ఆత్మాభిమానం ఎంత ఉన్నా అవసరం ముందు ఆ తల వంచాల్సిందే. ఎస్ సార్ అని చెప్పి ఫైల్ తీసుకుని బయటకు వచ్చింది. బయటకు రాగానే సుమ పక్క వచ్చింది. ఏమైందే, మళ్ళీ అరిచాడ రాక్షసుడు? అమూల్య నిట్టూర్చింది. అవును సుమ, ఆయనకు మనసుల కంటే మిషన్లే ఇష్టం అనుకుంటాం. తప్పు నాది కాకపోయినా నేనే మాట పడవలసి వచ్చింది. పోనీలేవే, మన టైం బాగులేదు. అయినా ఆయనకి ఎందుకంత కోపం? ఎప్పుడు నవ్వడు, అసలు ఆయన జీవితంలో సంతోషం అనేదే లేదా? సుమ సందేహం వెళ్ళబుచ్చింది. అమూల్యకు ఆ ప్రశ్న గురించి ఆలోచించే తీరిక లేదు. ఆమె వెంటనే సిస్టమ్ దగ్గరకు వెళ్ళి పని మొదలుపెట్టింది. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. అమూల్య తన బ్యాగ్లో నుండి చిన్న బాక్స్ తీసింది. అందులో పెరుగన్నం, కొంచెం ఆవకాయ పచ్చడి మాత్రమే ఉన్నాయి. క్యాంటీన్లోని ఒక మూల కూర్చొని తింటున్నప్పుడు ఆమె గతం గుర్తొచ్చింది. కాలేజ్ రోజులు. హే అమూల్య, ఈరోజు లంచ్ నాదే, పిజ్జా ఆర్డర్ చేద్దామంటూ రిషి వచ్చేవాడు. రిషి ఆమె బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అమూల్య అంటే పడి చచ్చేవాడు. ఆమె ఏదడిగితే అది చేసేవాడు. కానీ బిజినెస్ గొడవల్లో, ఆస్తి గొడవల్లో వాళ్ళ మధ్య దూరం పెరిగింది. రిషి విదేశాలకు వెళ్ళిపోయాడని వింది. ఆ తర్వాత మళ్ళీ అతని గురించి ఎలాంటి వార్త లేదు. రిషి ఇప్పుడు ఎక్కడున్నాడో ఉంటే నా పరిస్థితి చూసి తట్టుకోలేకపోయేవాడు అనుకుంది అమూల్య. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు తను రాకుమారులా ఉండేది. రిషి ఆమెకి రక్షకుడిగా ఉండేవాడు. ఇప్పుడు తను ఒంటరి సైనికురాలు. సరిగ్గా అప్పుడే క్యాంటీన్లోని టీవీలో బిజినెస్ న్యూస్ వస్తుంది. అమెరికా నుండి ప్రముఖ వ్యాపారవేత్త, యంగ్ ఎంటర్ప్రెనర్
రిషివర్ధన్ రేపు ఇండియాకి రాబోతున్నారు. హైదరాబాదులో కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారు అని న్యూస్ రీడర్ చెప్తూ ఉంటే అమూల్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. రిషి వస్తున్నాడా? ఆమె చేతిలోని అన్నం ముద్ద అలాగే ఉండిపోయింది. సంతోషం, బాధ, సిగ్గు అన్నీ ఒకేసారి ఆమెను చుట్టుముట్టాయి. తనని ఈ స్థితిలో చూసి రిషి ఏమనుకుంటాడు? తను పేద్దానిగా మారిపోయానని తెలిస్తే జాలిపడతాడా? అమూల్యకి జాలి అంటే అసహ్యం. ఆమెకెవరి సానుభూతి వద్దు. అందుకే పాత స్నేహితులందరికీ దూరంగా ఉంటుంది. కానీ రిషి తను వేరు. ఆమె ఆలోచనలో ఉండగానే ఫోన్ మోగింది. పక్కింటి ఆంటీ నుండి. అమూల్య, నాన్నకి ఫిట్స్ వచ్చాయి, త్వరగా రా, ఆంటీ కంగారుగా చెప్పింది. ఆ మాట వినగానే అమూల్య ప్రపంచం స్తంభించకపోయింది. చేతుల బాక్స్ కింద పడింది. రిషి ఆఫీసు, బాస్ కోపం అన్నీ మర్చిపోయింది. నేను వస్తానాంటీ అని ఫోన్ పెట్టేసి పరుగున వెళ్ళింది. విక్రమ్ క్యాబిన్కి వెళ్ళే సాహసం చేయలేదు. సుమకి విషయం చెప్పి బాస్ అడిగితే చెప్పు, ఎమర్జెన్సీ అని చెప్పి బ్యాగ్ తీసుకొని పరుగు తీసింది. ఆటో దొరకలేదు. రోడ్డు మీద పిచ్చిదానిలా పరిగెడుతూ ఒక లిఫ్ట్ కోసం చేయి చాచింది. కళ్ళల్లో నుండి నీళ్లు దారాగా కారుతున్నాయి. నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలి వెళ్ళకు అన్న మనసులో అదే పనిగా అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లటి కారు ఆమె పక్కన సడన్గా ఆగింది. గ్లాస్ కిందికి దిగింది. లోపల విక్రమాదిత్య ఉన్నాడు. అమూల్య, ఆఫీస్ అవర్స్లో రోడ్డు మీద ఏం చేస్తున్నావు? అతని గొంతులో అదే కఠినత్వం. అమూల్య అతన్ని చూసి భయపడలేదు, మొహమాట పడలేదు. ఆమె కళ్ళల్లో ఉన్న దీనత్వం, భయం చూసి విక్రమ్ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. సా, మా నాన్న, ప్లీజా, నాకు అర్జెంటు. ఆ మాటలు తడబడుతున్నాయి. ఏడుపుల్ల గొంతు రావటం లేదు. విక్రమ్ పరిస్థితిని సెకండ్లో అంచనా వేశాడు. అతనిలోని బాస్ పక్కకు వెళ్ళాడు. కారెక్కు, త్వరగా అన్నాడు గట్టిగా. అమూల్య సంకోచించలేదు. వెనుక సీట్ డోర్ తీసి కూర్చుంది. ఎక్కడికి? విక్రమ్ అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. సిటీ హాస్పిటల్ కాదు, ఇంటికి వెళ్ళాలి. ఆంటీ అక్కడే ఉన్నారు అని అడ్రస్ చెప్పింది. విక్రమ్ కారుని రాకెట్లా పోనిచ్చాడు. ట్రాఫిక్ రూల్స్ గురించి పట్టించుకోలేదు. డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అద్దంలోంచి వెనక సీట్లో ఏడుస్తున్న అమూల్యని గమనిస్తూనే ఉన్నాడు. ఆఫీస్లో ఎప్పుడు సీరియస్గా పని పట్ల శ్రద్ధగా ఉండే అమూల్య ఇప్పుడు చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. ఇంటికి చేరుకోగానే కారు ఆగకముందేం అమూల్య తిరిగి పరిగెత్తింది. విక్రమ్ కూడా కారు దిగి ఆమె వెనక వెళ్ళాడు. ఆ చిన్న ఇల్లు, ఇరుకు సందులు చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న ఇంట్లోనా ఆమె ఉండేదనుకున్నాడు. లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ అప్పుడే చెక్ చేస్తున్నారు. అమూల్య తండ్రి మంచం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. డాక్టర్, నాన్న ఎలా ఉన్నారు? ఆమె గొంతులో ప్రాధేయపూర్వకమైన ఆర్తి. డాక్టర్ స్టెథోస్కోప్ తీసి, అమూల్య బీపీ బాగా పడిపోయింది, మందులు మార్చాలి, ఇమ్మీడియట్గా ఈ ఇంజెక్షన్ తీసుకురావాలి, ఇది చాలా కాస్ట్లీ, కానీ తప్పదు అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. అమూల్య ఆ చీటిని తీసుకుంది. ఆ మందు ఖరీదు కనీసం 5,000 ఉంటుంది. ఆమె బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బు లేదు. జీతం రావడానికి ఇంకా 10 రోజులు ఉంది. ఆమె నిస్సహాయంగా నిలబడింది. డాక్టర్ వైపు, నాన్న వైపు చూసింది. కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. భయం మాత్రం మిగిలింది. ఆ వెనుక తలుపు దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న విక్రమ్ ఆ ముఖంలోని ఆ నిస్సహాయతను గుర్తించాడు. అతను జోబులోంచి ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అమూల్య బయటకు వచ్చి ఎవరికైనా ఫోన్ చేసి అప్పు అడగడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక మెడికల్ షాప్ కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేడం, ఈ ఇంజెక్షన్ తీసుకోండి, అర్జెంట్ అని చెప్పారు అని మందుల ప్యాకెట్ ఇచ్చాడు. అమూల్య ఆశ్చర్యపోయింది. నేను ఇంకా డబ్బులు అరేంజ్ చేయలేదే, ఎవరు పంపారు? అది సార్ ఆర్డర్ చేశారు అని ఆ కుర్రవాడు విక్రమ్ వైపు చూపించాడు. అమూల్య విక్రమ్ వైపు చూసింది. అతను గోడ కానుకొని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పట్లాగే భావాలు లేవు, కానీ ఆ కళ్ళల్లో ఏదో ఉంది. ఆ జాలి కాదు, బాధ్యత, లేక ఇంకేమైనా. ఆమె పరుగున వెళ్ళి మందులు డాక్టర్కి ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రఘునందన్ గారి పరిస్థితి కుదిరపడింది. డాక్టర్ వెళ్ళిపోయాక అమూల్య బయటకు వచ్చింది.
విక్రమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆ డబ్బులు నేను జీతం రాగానే అవసరం లేదు. ఇది కంపెనీ నుండి అడ్వాన్స్ అనుకోం, నీ జీతంలో కట్ చేస్తాను. విక్రమ్ కఠినంగానే అన్నాడు. అతను ఆమె కృతజ్ఞతను స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. కానీ మీరు ఇక్కడికి రావటం, హెల్ప్ చేయటం. లిజన్ అమూల్య, నా ఎంప్లాయీస్కి సమస్య ఉంటే పని మీద ఎఫెక్ట్ పడుతుంది, కానీ పని ముఖ్యం. అంతేగాని నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. రేపు ఉదయం 9 గంటలకు ఆఫీస్లో ఉండాలి. లేట్ అయితే సహించనని చెప్పి మాట్లాడకుండా విక్రమ్ వెళ్ళిపోయాడు. అమూల్య అతను వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది. రాక్షసుడు అనుకున్న బాస్ లోపల ఒక మనిషి ఉన్నాడా, లేక ఇది కూడా అతని వ్యాపారంలో భాగమేనా? రాత్రయింది. నాన్న నిద్రపోతున్నారు. అమూల్య మంచం పక్కన నేల మీద కూర్చుని ఉంది. ఈరోజు జరిగిన సంఘటనలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక పక్క నాన్న ఆరోగ్యం, మరో పక్క విక్రమ్ సహాయం, ఇంకో పక్క న్యూస్లో విన్న రిషి రాక. రిషి, నువ్వు వస్తున్నావా? మన దారులు మళ్ళీ కలుస్తాయా? కలిస్తే నువ్వు నన్ను గుర్తిస్తావా? లేక ఈ పేద అమూల్య నీకు గుర్తురాదా? ఆమె కిటికీలోంచి చంద్రుడిని చూసింది. వెన్నెల అందంగా ఉంది, కానీ ఆమె జీవితం మాత్రం అమావాస్య చీకట్లో ఉంది. ఆ రాత్రి అమూల్య కంటి మీద కునుకు లేదు. కిటికీలోంచి వస్తున్న వెన్నెల గదిలో పడుతుంటే అది ఆ మనసులోని అశాంతికి సాక్ష్యంగా నిలిచింది. పక్కనే నాన్న ఆక్సిజన్ మాస్క్ చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంది. ఆ శబ్దం ఆమెకు ఒకేసారి భయాన్ని, భరోసాను రెండింటినీ ఇస్తుంది. భయం, ఎక్కడ ఆ శబ్దం ఆగిపోతుందని. భరోసా, ఇంకా నాన్న తనతోనే ఉన్నారని. విక్రమాదిత్య ఆ మనసులో ఆ పేరు మెదిలింది. అతను ఒక రాక్షసుడు అని అందరూ అంటారు. తను కూడా అలాగే అనుకుంది. కానీ నిన్న సాయంత్రం ఆ కారులో ఆమెను ఆసుపత్రికి చేర్చిన వేగం, మందులకు డబ్బులు కట్టిన తీరు, అవేవి ఒక రాక్షసుడి లక్షణాలు కాదు. కానీ వెంటనే ఇది నా కంపెనీ నుండి అడ్వాన్సు, జీతంలో కట్ చేశానని చెప్పిన ఆ కఠినమైన గొంతు గుర్తొచ్చింది. అమూల్య లేచి కూర్చుంది. ఒక చిన్న నోట్బుక్ తీసి లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది. నా జీతం 25,000, ఇంటి అద్దె 8,000, నాన్న మందులకు 5,000, కరెంటు బిల్లు, సరుకులు, బస్ ఛార్జీలు. ఇప్పుడు విక్రమ్ సార్ ఇచ్చిన 5,000 అడ్వాన్స్ కట్ చేస్తే వచ్చే నెల చేతికి వచ్చేది కేవలం 20,000. అందులో అడ్వాన్స్ పోను. ఆమె పెన్ను ఆగిపోయింది. లెక్కలు తలకిందులవుతున్నాయి. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. మా నాన్నకి ఫిజియోథెరపీ, డాక్టర్ ఫీజు ఎలా? ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కానీ ఆమె ఏడవలేదు. పేదరికం మనిషికి నేర్పించే మొదటి పాఠం. కన్నీళ్లు సమస్యను పరిష్కరించవని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఏదో ఒక దారి దొరుకుతుందిలే, దేవుడు మరీ అంత కఠినంగా ఉండడు అని సర్ది చెప్పుకుంది. తెల్లవారింది. ఈసారి అలారం మోక్క ముందే అమూల్య సిద్ధమైంది. ఈరోజు ఆమెలో కొత్త భయం ఉంది. నిన్న బాస్ కారులో వెళ్ళటం ఆఫీసులో అందరూ చూశారు. ఈరోజు ఎలాంటి పుకార్లు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళనగా ఉంది. నాన్న నుదుటి మీద ముద్దు పెట్టుకుని, జాగ్రత్త నాన్న, పక్కింటి ఆంటీ వచ్చి టిఫిన్ పెడతారని చెప్పి బయలుదేరింది. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఆమె ఊహించినట్టు జరిగింది. రిసెప్షన్ దగ్గర నుంచి అందరూ ఆమె వైపే వింతగా చూస్తున్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న చూసావా, బాస్ కార్లో వెళ్ళింది. అవును, అంత అర్జెంట్ ఏముంటుంది? అయినా బాస్ ఎవరిని తన కారులో ఎక్కించుకోరు కదా. ఈమెకెందుకు అంత స్పెషల్ ట్రీట్మెంట్? అమూల్య తలదించుకుని తన సీటు వైపు నడిచింది. సుమ అప్పుడే కాఫీ తాగుతూ వచ్చింది. అమూల్య, బాబోయ్, ఆఫీస్ అంతా నీ గురించి టాపిక్. నిన్న అసలేం జరిగింది? బాస్ నిన్ను డ్రాప్ చేశారా? సుమ కళ్ళల్లో కుతూహలం. అమూల్య బ్యాగ్ టేబుల్ మీద పెడుతూ, సుమ, నాన్నకు సీరియస్ అయింది. రోడ్డు మీద వెహికల్ దొరక్క ఏడుస్తూ ఉంటే మానవత్వంతో హెల్ప్ చేశారు అంతే. దానికింత సీన్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు అని కాస్త గట్టిగానే చెప్పింది. అబ్బో, మానవత్వమా? విక్రమాదిత్య డిక్షనరీలో ఆ పదం ఉందంటావా? సుమ నవ్వింది. సర్లే, కాని జాగ్రత్త. ఇక్కడ గోడలకు కూడా చెవులు ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఇంటర్కమ్ మోగింది. అమూల్య, బాస్ కాలింగ్, ప్యూన్ చెప్పాడు. అమూల్య గుండె వేగం పెరిగింది.
నిన్నటి సంఘటన తర్వాత అతన్ని ఫేస్ చేయటం ఇదే మొదటిసారి. ఆమె శ్వాస నియంత్రించుకొని బాస్ క్యాబిన్ వైపు నడిచింది. కమిన్, విక్రమ్ గొంతు వినిపించింది. అమూల్య లోపలికి వెళ్ళింది. విక్రమ్ ముఖంలో నిన్నటి ఆందోళన కానీ జాలి కానీ మచ్చుకైనా లేదు. అతను పూర్తిగా తన బాస్ అవతారంలో ఉన్నాడు. బూడిద రంగు సూటు, చేతుల ఖరీదైన పెన్ను, టేబుల్ నిండా ఫైల్స్. గుడ్ మార్నింగ్ సార్, అమూల్య వినయంగా చెప్పింది. విక్రమ్ తల ఎత్తి ఆమెను చూశాడు. ఆ చూపులో ఎలాంటి భావం లేదు. కేవలం ఒక యజమాని తన పని మనిషిని చూస్తున్నట్టు ఉంది. గుడ్ మార్నింగ్. నిన్నటి పర్సనల్ ఇష్యూస్ ఈరోజు పని మీద ఎఫెక్ట్ చూపించమని ఆశిస్తున్నాను అన్నాడు సూటిగా. అమూల్యకి ఆ మాట గుచ్చుకుంది. తను కృతజ్ఞత చెప్పాలనుకుంది, కానీ అతను దానికి ఛాన్స్ ఇవ్వటం లేదు. లేసా, వర్క్ డిస్టర్బ్ అవ్వదు అని చెప్పింది. గుడ్, ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ డే. అమెరికా నుండి ఆర్వీ గ్రూప్ చైర్మన్ వస్తున్నారు మన కొత్త ప్రాజెక్టు కొలాబరేషన్ కోసం. ఆ మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూడాలి. కాన్ఫరెన్స్ రూము, ప్రజెంటేషన్, గెస్ట్ హాస్పిటాలిటీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా సహించను. అండర్స్టాండ్? సరే సార్. గెస్ట్ పేరు? అమూల్య నోట్ ప్యాడ్ తీసుకుని అడిగింది. రిషివర్ధన్. హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ టైం. 11 గంటలకు ఆయన ఇక్కడ ఉంటారు. గో అండ్ ప్రిపేర్ అని విక్రమ్ ఫైల్స్లో మునిగిపోయాడు. రిషివర్ధన్ ఆ పేరు వినగానే అమూల్య గుండెలో ఒక మెరుపు మెరిసింది. నిన్న టీవీలో విన్న పేరు తన చిన్నాటి స్నేహితుడు రిషినేనా, లేక అదే పేరుతో ఉన్న వేరే వ్యాపారవేత్తనా? ఆ మనసులో సందేహాలు ముసురుకున్నాయి. కాదు, రిషి అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడంటే నమ్మశక్యంగా లేదు. అయినా రిషికి బిజినెస్ అంటే ఇష్టం ఉండేది కాదు కదా. ఆర్ట్స్ అంటే ఇష్టం అని తనకు తాను సర్ది చెప్పుకుంది. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ. అది రిషిని అయితే ఆమె బయటకు వచ్చి పనులు నిమగ్నమైంది. కాన్ఫరెన్స్ రూమ్ సర్దటం, ఫైల్స్ అరేంజ్ చేయటం, ప్రాజెక్ట్స్ చెక్ చేయటం అన్నీ యాంత్రికంగా చేస్తుంది. కానీ మనస్సు మాత్రం 11 గంటల కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు. వెల్కమ్ టు ఇండియా సార్. డ్రైవర్ కార్ డోర్ తీస్తూ అన్నాడు. విమానం దిగి స్టైలిష్గా సన్ గ్లాసెస్ పెట్టుకుని ఒక రాయల్ లుక్తో బయటకు వచ్చాడు రిషివర్ధన్. 6 అడుగుల ఎత్తు, జిమ్ బాడీ, మోడ్రన్ డ్రెస్సింగ్, కానీ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత, చిన్న విషాదం. అతను అమెరికాలో సంచలనం సృష్టించిన యంగ్ టైకూన్. తండ్రి పోయాక వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకుని సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడు ఇండియాలోనే ఉండేది. ముఖ్యంగా హైదరాబాదులోని ఆ జూబ్లీహిల్స్ వీధుల్లో. కారులో కూర్చున్న వెంటనే రిషి తన పక్కన ఉన్నాం పిఏ మూర్తితో మాట్లాడాడు. మూర్తిగారు, నిన్ను అడిగిన విషయం ఏమైంది? మూర్తిగారు, నిన్ను అడిగిన విషయం ఏమైంది? మూర్తి కొంచెం తడబడుతూ, సార్, మీరు అడిగిన రఘునందన్ వర్మ గారి గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళ ఇల్లు 2 ఏళ్ల క్రితమే బ్యాంక్ వేలంలో అమ్మేశారు. ఇప్పుడు అక్కడెవరో పొలిటీషియన్ ఉంటున్నారు. రిషి ముఖం చిన్నబోయింది. మరి వాళ్ళిప్పుడు ఎక్కడుంటున్నారు? అంకుల్, ఆంటీ అమూల్య. చివరి పేరు పలుకుతున్నప్పుడు అతని గొంతులో ఆర్ద్రత తొణికిసలాడింది. తెలీసా, వాళ్ళెవరికి చెప్పకుండా సిటీలో ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారు. ఫోన్ నెంబర్లు కూడా పనిచేయటం లేదు. వాళ్ళ పరిస్థితి అంత బాగులేదని తెలిసింది. అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక మూర్తి మాట ఆపేశాడు. రిషి కళ్ళు మూసుకున్నాడు. 2 ఏళ్ళు, కేవలం 2 ఏళ్ళు తన ఇండియాకి దూరంగా ఉన్నాడు. ఈలోపు ఇంత ఘోరం జరిగిందా? అమూల్య తన రాకుమారులా చూసుకునేవాడు. ఇప్పుడు తను ఎక్కడుంది? ఏ పరిస్థితుల్లో ఉంది? మూర్తిగారు, ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టండి. ఎంత ఖర్చైనా పర్లేదు. నాకు రఘునందన్ వర్మ గారి ఫ్యామిలీ జాడ కావాలి అర్జెంటుగా అన్నారు దృఢంగా. ఓకే సార్, ఇప్పుడు మనం విక్రమ్ గ్రూప్స్కి వెళ్ళాలి. మీటింగ్ ఉందని గుర్తు చేశారు మూర్తి. విక్రమాదిత్య ఆ రాక్షసుడితో మీటింగా? రిషి పెదవిరిచాడు. బిజినెస్లో వాడు ఎంత తోపైనా మనిషిగా జీరో అని విన్నాను. సరే వెళ్దాం, పని ముఖ్యం కదా. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సమయం 10:55. ఆఫీస్ మొత్తం హడావిడిగా ఉంది. రెడ్ కార్పెట్ వేసి పూల బొకేలతో సిద్ధంగా ఉన్నారు. విక్రమాదిత్య స్వయంగా రిసెప్షన్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఇది చాలా అరుదైన దృశ్యం.
విక్రమ్ ఎవరి కోసం వెయిట్ చేయడు. కానీ ఆర్వి గ్రూప్స్తో డీల్ అంటే మాటలు కాదు, అది కంపెనీ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. అమూల్య కాన్ఫరెన్స్ రూమ్లో చివరి నిమిషం ఏర్పాట్లు చూస్తుంది. వాటర్ బాటిల్స్, నోట్ ప్యాడ్ సరిగ్గా పెట్టిందో లేదో అని మరోసారి చెక్ చేస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎందుకో తెలియని ఆందోళన. బయట కారు ఆగింది. విక్రమ్ ముందుకు వెళ్ళి రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెల్కమ్ మిస్టర్ రిషివర్ధన్. ప్లెజెంట్ టు మీట్ యూ. రిషి నవ్వుతూ థ్యాంక్ యూ మిస్టర్ విక్రమ్. నైస్ ఆఫీస్ అన్నాడు. ఇద్దరు హుందాగా నడుచుకుంటూ లోపలికి వచ్చారు. ఆఫీస్లోని లేడీ స్టాఫ్ అంతా రిషిని చూసి ఫీదా అయిపోయారు. విక్రమ్ గంభీరంగా ఉంటే రిషి అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతని నవ్వులో ఒక మెరుపు ఉంది. షల్ వి గో టు ది కాన్ఫరెన్స్ రూమ్? విక్రమ్ అడిగాడు. షూర్ అన్న రిషి. ఇద్దరు కార్లలో నడుచుకుంటూ వస్తున్నారు. విక్రమ్ ఏదో బిజినెస్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. రిషి వింటున్నాడు కానీ అతని కళ్ళు అటు ఇటు చూస్తున్నాయి. ఎందుకు ఈ ఆఫీస్లో ఏదో పరిచయ వాసన వస్తున్నట్టు అనిపించింది అతనికి. అదొక వింత ఫీలింగ్. కాన్ఫరెన్స్ రూమ్ డోర్ దగ్గరకు వచ్చాడు. ప్యూన్ డోర్ తీశాడు. లోపల అమూల్య టేబుల్కి అవతలవైపు తిరిగి వైట్ బోర్డ్ మీద ఏదో రాస్తుంది. ఆమె వెనుక వైపు మాత్రమే కనిపిస్తుంది. విక్రమ్ లోపలికి అడుగుపెట్టి గుడ్ మార్నింగ్ జెంటిల్మ్యాన్ అని బోర్డు మెంబర్స్ని విష్ చేశాడు. అందరు లేచి నిలబడ్డారు. రిషి కూడా లోపలికి వచ్చి చైర్లో కూర్చున్నాడు. విక్రమ్ అమూల్య వైపు చూసి మిస్ అమూల్య, గెస్ట్కి వాటర్ ఇవ్వండి అని ఆర్డర్ వేశాడు. అతని గొంతులో అది ఒక పని మనిషికి చెప్పినట్లుగా ఉంది. అమూల్య చేతిలో ఉన్న మార్కర్ పెట్టి ఒక గ్లాసులో నీళ్లు పోసి ట్రేలో పెట్టుకుని రిషి వైపు తిరిగింది. ఆమె తల దించుకుని ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ రిషి కూర్చున్న సీటు దగ్గరకు వచ్చింది. రిషి ఫోన్లో ఏదో మెసేజ్ టైప్ చేస్తున్నాడు. పక్కన ఎవరో నిలబడ్డారని గమనించి తల ఎత్తకుండానే థ్యాంక్స్ అని చేయి చాచాడు. అమూల్య గ్లాసు అందించబోతూ ఉండగా ఆమె చూపు రిషి చేతికి ఉన్న బ్రాస్లెట్ మీద పడింది. వెండి బ్రాస్లెట్, దాని మీద R&A అని చిన్నగా చెక్కి ఉంది. ఆ బ్రాస్లెట్ చూడగానే అమూల్య చేతులు గజగజ వణికాయి. అది తను 10 ఏళ్ల క్రితం రిషి పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చిన బ్రాస్లెట్. R అంటే రిషి, A అంటే అమూల్య. రిషి. ఆమె నోటి వెంట అప్రయత్నంగా ఆ పేరు వచ్చింది. చాలా చిన్నగా, గాల్లో కలిసిపోయేలా. ఆ పిలుపు, ఆ స్పర్శలోని కంపనం రిషికి విద్యుత్ షాక్ కొట్టినట్టుగా అనిపించింది. అతను సడన్గా ఫోన్ పక్కన పెట్టి తల ఎత్తాడు. ఎదురుగా ఒక సాదాసీదా కాటన్ డ్రెస్సులో, చేతిలో నీళ్ల గ్లాస్తో, కళ్ళ నిండా నీళ్లతో నిలబడి ఉన్న అమ్మాయి. ముఖం వాడిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయి. కానీ ఆ కళ్ళను అతను వేలసార్లు చూశాడు. రిషి చైర్లోంచి జ్వాలలా లేచాడు. అమూల్య అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులో ఆశ్చర్యం, ఆనందం, బాధ అన్నీ ఉన్నాయి. కాన్ఫరెన్స్ రూమ్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. బోర్డు మెంబర్స్, విక్రమాదిత్య అందరు షాక్ అయ్యారు. విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన ఎంప్లాయీని, అది ఒక క్లర్కు స్థాయి అమ్మాయిని ఈ మల్టీ మిలియనీర్ పేరు పెట్టి పిలవడమేంటి? పైగా అంత ఎమోషనల్గా. అమూల్య చేతిలోని గ్లాస్ జారి కింద పడింది. గ్లాస్ అని గాజు పగిలిన శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ముక్కలు చేసింది. నీళ్లు రిషి ఖరీదైన షూస్ మీద పడ్డాయి. కాన్ రిషి అవేవి పట్టించుకోలేదు. అతని టేబుల్ చుట్టూ తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు. అమూల్య, నువ్వేనా? నిజంగా నువ్వేనా? రిషి ఆమె భుజాల్ని పట్టుకుని కుదిపాడు. అమూల్య ఏడుపు ఆపుకోలేకపోయింది. ఇన్ని రోజులు దాచుకున్న బాధ, ఒంటరితనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. రిషి అని ఏడుస్తూ కింద కూలబడిపోయింది. రిషి కూడా ఆమెతో పాటే కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్విక్కడ ఈ స్థితిలో? రిషి గొంతు బొంగురిపోయింది. అందరూ చూస్తుండగానే ఆ పెద్ద బిజినెస్ టైకున్ ఒక సాధారణ ఉద్యోగిని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కన్నీరు తుడుస్తున్నాడు. విక్రమాదిత్య ఈ దృశ్యాన్ని చూస్తూ రాయిలా నిలబడిపోయాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. అమూల్య ఎవరు? రిషికి ఆమెకి ఏంటి సంబంధం? ఒక మధ్యతరగతి అమ్మాయికి ఇంత పెద్ద కోటీశ్వరుడికి మధ్య ఏం గతముంది? మొదటిసారి విక్రమ్కి అమూల్య మీద ఆసక్తి కలిగింది. కేవలం ఒక
ఎంప్లాయ్గా కాదు, ఒక రహస్యంగా. సారీ సార్, సారీ. అమూల్య తేరుకొని లేవడానికి ప్రయత్నించింది. గ్లాస్ పగిలిపోయింది, నేను క్లీన్ చేస్తాను. ఆమె తన పాత అలవాటు ప్రకారం బాస్ ముందు తప్పు చేసిన భయంతో ముక్కలు ఏరటానికి ప్రయత్నించింది. ఆమె వేలికి గాజుముక్క గుచ్చుకుని రక్తం వచ్చింది. అమూల్య, ఏం చేస్తున్నావు? పిచ్చిదానా? రిషి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రక్తం వస్తున్న వేలిని చూసి తల్లడిల్లిపోయాడు. విక్రమ్ వైపు కోపంగా చూశాడు. వాట్ ఈస్ దిస్ విక్రమ్? మీ స్టాఫ్తో మీరు ఇలాగైనా బిహేవ్ చేసేది? ఆమె గాజు ముక్కలు ఏరుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని అరిచాడు. విక్రమ్కి కోపం వచ్చింది కానీ సంహరించుకున్నాడు. రిషి, ఆమె నా ఎంప్లాయీ. ఇక జరిగింది యాక్సిడెంట్. అయినా మీ రియాక్షన్ నాకు అర్థం కావటం లేదు అన్నాడు గంభీరంగా. రిషి అమూల్యని పైకి లేపాడు. ఈమె నీకు ఎంప్లాయ్ కావచ్చు విక్రమ్, కానీ నాకు నా ప్రాణం కంటే ఎక్కువ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాట వినగానే అమూల్య రిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. విక్రమ్ ముఖంలో రంగులు మారాయి. రా వెళ్దాం. రిషి అమూల్య చేయి పట్టుకుని లాగాడు. రిషి, నాకు డ్యూటీ ఉంది బాస్. అమూల్య వెనక్కి లాగింది. ఏ డ్యూటీ వద్దు, ఏ బాస్ వద్దు. నువ్వు ఇప్పుడు నాతో వస్తున్నావు అంతే, రిషి పట్టుదలగా అన్నాడు. కానీ రిషి, మా నాన్న అంకుల్ గురించి నాకు చెప్పాలి నువ్వు. పద అని ఆమెను దాదాపు బలవంతంగా కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకు తీసుకువెళ్ళాడు. వెళ్ళేటప్పుడు విక్రమ్ వైపు తిరిగి, మీటింగ్ క్యాన్సిల్ విక్రమ్, మాకు పర్సనల్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్య తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవమానాన్ని, ఇంత గందరగోళాన్ని చూడలేదు. తన ఆఫీస్లో తన కళ్ళ ముందే తన ఎంప్లాయీని వేరే వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. అది కూడా ఒక పెద్ద బిజినెస్ డీల్ని కాలదన్ని. అతను తన కోపాన్ని అదుపు చేసుకోలేక టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని విసిరికొట్టాడు. హూయిషి, అసలు ఎవరామె అని గట్టిగా అరిచాడు. సుమ మిగతా స్టాఫ్ అంతా భయంతో వణికిపోతున్నారు. కథలో ఇప్పుడు అసలైన త్రిభుజం మొదలైంది. ఒకవైపు బాల్య స్నేహితుడు, ప్రేమను పంచే రిషి, మరోవైపు అహంకారి కానీ తెలియకుండానే ఆకర్షితుడవుతున్న బాస్ విక్రమ్, మధ్యలో బాతల బరువును మోస్తున్న అమూల్య. రిషివర్ధన్ కారు హైదరాబాద్ రోడ్ల మీద వేగంగా దూసుకుపోతుంది. బయట ట్రాఫిక్ శబ్దాలు, హారన్ల మోతలు వినిపిస్తున్నాం. ఆ కారు లోపల మాత్రం భయంకరమైన నిశ్శబ్దం ఆవహించి ఉంది. ఏసీ చల్లదనం కూడా ఆ ఇద్దరి మధ్య ఉన్న ఉద్విగ్నతను చల్లార్చలేకపోతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న రిషి స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అతని చేతి నరాలు ఉబ్బి ఉన్నాయి. కళ్ళల్లో ఎర్రటి చీరలు. పక్క సీట్లో కూర్చున్న అమూల్య తలదించుకొని తన చేతి వేళ్లను నలుపుకుంటుంది. ఆ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగుతుంది. ఇప్పుడేం జరుగుతుంది? రిషి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆఫీసులో బాస్ ఏమనుకుంటారు? నా ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా? కారు జూబ్లీ హిల్స్ దాటి బంజారా హిల్స్ వైపు కాకుండా అమూల్య చెప్పిన అడ్రస్ వైపు, పాత బస్తీకి దగ్గరగా ఉన్న ఒక మధ్యతరగతి ఏరియా వైపు మలుపు తిరిగింది. ఎందుకు? రిషి నోటి నుండి వచ్చిన ఆ ఒక్క మాట కారులో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అతని గొంతులో కోపం కంటే ఆవేదన ఎక్కువ ఉంది. అమూల్య మౌనంగా ఉంది. ఎందుకు అమూల్య? ఎందుకు నాకు ఒక్క మాట చెప్పలేదు? మనం ఫ్రెండ్స్ కదా? కాదు, అంతకంటే ఎక్కువ కదా? మరి నన్ను ఎందుకు పరాయి వాళ్ళ చూసావు? రెండేళ్ళు నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావంటే నేను అక్కడ అమెరికాలో ఏమీ తెలియకుండా ఫ్యాక్టరీలు చూసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రిషి గొంతు రుద్ధమైంది. అతని కారుని రోడ్డు పక్కన సన్గా ఆపేశాడు. అమూల్య మెల్లిగా తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచి ఉన్నాయి. రిషి, నేనెవ్వరిని బ్లేమ్ చేయటం లేదు. ఇది నా విధి. నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు, ఆస్తి అంతా పోయినప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళే ముఖం చాటేశారు. సొంత బంధువులే ఫోన్లు ఎత్తడం మానేశారు. అప్పుడు నాకు అర్థమైంది రిషి, డబ్బు ఉన్నంత వరకే బంధాలు అని. నువ్వు అమెరికాలో ఉన్నావు. నీ కెరియర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నా కష్టాలు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా ఆమె గొంతు గద్గదమైంది. నాకెవరి జాలి వద్దు రిషి. ఆత్మాభిమానం చంపుకొని చేయి చాచటం నాకు చేత కాదు. రిషి ఆమె వైపు కోపంగా చూశాడు. నేను జాలి చూపించేవాణ్ణా? నీకు సాయం చేస్తే అది భిక్ష అవుతుందా? అమూల్య, స్నేహంలో లెక్కలు ఉండవు.
నీకు ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? అమూల్య మళ్ళీ తలదించుకుంది. పద రిషి, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఈ టైంలో ఆయనకు మందులు వేయాలి అని విషయాన్ని మార్చింది. రిషి నిట్టూర్చి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. కారు ఇరుకైన సందుల్లోకి వెళ్తూ ఉంటే రిషికి ఆశ్చర్యం వేసింది. చెత్త కుండీలు, రోడ్డు పక్కన ఉన్న బాణాలు, అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు. అమూల్య ఒకప్పుడు ప్యాలెస్లో రాకుమారులా పెరిగిన అమ్మాయి ఇక్కడ ఉంటుందా? అతని గుండె తరక్కపోయింది. చివరికి ఒక పాత అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది. ఇక్కడే అమూల్య చెప్పింది. రిషి కారు దిగి ఆమె వెనక నడిచాడు. మెట్లు ఎక్కుతూ ఉంటే గోడల పెంచులు ఊడిపోయి ఉన్నాయి. 3వ ఫ్లోర్లో ఒక చిన్న గది. అమూల్య తాళం తీసి లోపలికి వెళ్ళింది. రిషి లోపలికి అడుగుపెట్టాడు. ఆ ఇల్లు మొత్తం కలిపితే వాళ్ళ ఇంట్లోని బాత్రూమ్ అంతా కూడా లేదు. ఒకే గదిలో వంట, పడక అన్నీ ఉన్నాయి. ఆ గదిలో మందుల వాసన ఘాటుగా వస్తుంది. మూలగా ఉన్న మంచం మీద అస్థిపంజరంగా మారిన రఘునందన్ వర్మ పడుకుని ఉన్నాడు. ఆయన చేతికి సెలైన్ బాటిల్ వేలాడుతుంది. రిషి ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. ఒకప్పుడు సింహంలా గర్జించే బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఇలా. అతను పరుగున వెళ్ళి మంచం పక్కన కూలబడ్డాడు. అంకుల్, రిషి గొంతు వణికింది. రఘునందన్ కళ్ళు తెరిచాడు. మసకబారిన చూపుతో రిషిని చూశాడు. గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనుబొమ్మలు ముడిచారు. రిషి చాలా కష్టంగా ఆ మాట బయటకు వచ్చింది. అవును అంకుల్, నేనే రిషిని. వచ్చేశాను. ఇక మీకు ఏ కష్టం రానివ్వను. నన్ను క్షమించండి అంకుల్, లేటుగా వచ్చినందుకు. రిషి ఆయన చేతిని తన బుగ్గలు కానించుకొని చిన్నపిల్లాళ్ళే ఏడ్చాడు. రఘునందన్ కళ్ళ నుండి ఒక నీటి చుక్క రాలింది. ఆయనకు మాట్లాడే శక్తి లేదు. కానీ ఆ స్పర్శలో ఉన్న ప్రేమను ఆయన గుర్తించారు. అమూల్య పక్కనే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంది. కొద్దిసేపటి తర్వాత రిషి లేచి నిలబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకొని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చిన వాళ్ళ కనిపించాడు. అమూల్య, సామాన్లు సర్దు అన్నారు రిషి. అమూల్య అర్థం కానట్టు చూసింది. ఏంటి? సామాన్లు సర్దు అన్నాను. మీరు ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అంకుల్ని సిటీలోని బెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు. రిషి ప్లీజ్, ఆవేశపడకు. ఇది అంత సులభం కాదు. అమూల్య అడ్డు చెప్పింది. సులభం కాదా? ఎందుకు? డబ్బు గురించా? నేను చూసుకుంటాను. డబ్బు ఒకటే కాదు రిషి, ఇది నా జీవితం. నేను సొంతంగా నిలబడాలనుకున్నాను. నీ దయతో బతకడం నాకు ఇష్టం లేదు. అమూల్య స్వరంలో ఖచ్చితత్వం ధ్వనించింది. ఇది దయ కాదు అమూల్య, బాధ్యత. రిషి అరిచాడు. నా కళ్ళ ముందు మీరు ఇలా నరకం అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నీ ఈ ఆత్మాభిమానం అనే పిచ్చిలో పడి అంకుల్ ప్రాణాలతో చెలగాట మాడతావా? ఆ డాక్టర్ల మందులు సరిపోతాయి ఆయనకి. ఆ మాట అమూల్యని ఆలోచనలు పడేసింది. నాన్న ఆరోగ్యం, అది ఆమె బలహీనత. రిషి, నాన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ఒప్పుకుంటాను. కానీ దానికి అయ్యే ఖర్చు నేను నీకు తిరిగి ఇస్తాను. అది అప్పుగానే తీసుకుంటాను. అంతే తప్ప నేను నీ ఇంటికి రాను. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నా ఉద్యోగం నేను చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పింది. రిషికి ఆ మొండితనం తెలుసు. చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా పట్టుకుంటే వదల్లు. సరే, ప్రస్తుతానికి అంకుల్ ఆరోగ్యం ముఖ్యం. అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాను అని రిషి ఫోన్ తీశాడు. అదే సమయంలో విక్రమ్ గ్రూప్ ఆఫీస్లో విక్రమాదిత్య తన క్యాబిన్లో అశాంతిగా పాచర్లు చేస్తున్నారు. నేల మీద పగిలిన గాజు ముక్కలను క్లీనర్సు శుభ్రం చేస్తున్నారు. కానీ విక్రమ్ మనసులో రేగిన అలసరిని మాత్రం ఎవరు శుభ్రం చేయలేకపోతున్నారు. సార్, హెచ్ఆర్ హెడ్ వచ్చారు. పిఏ భయపడుతూ చెప్పాడు. పంపించు. విక్రమ్ గొంతు గంభీరంగా ఉంది. హెచ్ఆర్ మేనేజర్ లోపలికి వచ్చాడు. సార్, మీరు పిలిచారటం. అమూల్య ఫైల్ విక్రమ్ చెయ్యి చాచాడు. మేనేజర్ ఫైల్ అందించాడు. విక్రమ్ దాన్ని విసురుగా తెరిచాడు. అందులో అమూల్య రెజ్యూమ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పేరు అమూల్య వర్మ, తండ్రి రఘునందన్ వర్మ, ఎడ్యుకేషన్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్టు. విక్రమ్ కళ్ళు ఆగిపోయాయి. రఘునందన్ వర్మ, ఆ పేరు అతనికి తెలుసు. ఒకప్పుడు బిజినెస్ సర్కిల్లో వినిపించిన పేరు. వర్మ గ్రూప్స్ అధినేత. సడన్గా కుప్పకూలిన సామ్రాజ్యం. ఓ, షీ ఈజ్ దట్ గర్ల్. విక్రమ్ పెదవులపై ఒక వ్యంగ్యమైన నవ్వు మెరిసింది.
రాజభవనంలో ఉండవలసిన చిలక పంజరంలో పడిందన్నమాట. కానీ అతని ఆలోచన వెంటనే రిషి వైపు వెళ్ళింది. రిషివర్ధన్కి ఈమెకి ఏంటి సంబంధం? ప్రాణం కంటే ఎక్కువ అన్నాడు. లవ్వా లేక ఇంకేమైనా? విక్రమ్కి ఎందుకో తెలియని అసహనం కలుగుతుంది. తన ఆఫీస్లో తన కంట్రోల్లో ఉండవలసిన ఒక సాధారణ ఉద్యోగిని ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండటం, పైగా తన బిజినెస్ పార్ట్నర్స్కి అంత క్లోజ్గా ఉండటం అతనికి మింగుడు పడ్డం లేదు. అతను ఇంటర్కమ్ నొక్కాడు. సెక్యూరిటీ అమూల్య మళ్ళీ ఆఫీస్కి వస్తే ఆమెను గేట్ దగ్గరే ఆపకండి, నేరుగా నా క్యాబిన్కి పంపించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు జరిగిన విషయం బయట ఎక్కడా లీక్ అవ్వకూడదు. ప్రెస్కి తెలిస్తే మన కంపెనీ పరువు పోతుంది. ఫోన్ పెట్టేసి విక్రమ్ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. బయట ఆకాశం మేఘావృతమైంది. అమూల్య, నువ్వు కేవలం ఒక ఎంప్లాయ్ అనుకున్నాను, కానీ నువ్వు ఒక పజిల్వి. ఐ లైక్ సాల్వింగ్ పజిల్స్ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతని మనసులో ఒక రకమైన పంతం మొదలైంది. ఆమెను లొంగ తీసుకోవాలి, లేదా ఆమె వెనక ఉన్న కథను పూర్తిగా తెలుసుకోవాలి. హాస్పిటల్లో రఘునందన్ గారిని అపోలో హాస్పిటల్లోని స్పెషల్ వార్డులో జాయిన్ చేశారు. డాక్టర్లు పరీక్షించి పర్లేదు, ఇక్కడ మెరుగైన చికిత్స అందుతుంది, ఇంకో 2 రోజులు ఆలస్యమై ఉంటే కష్టమయ్యేది అని చెప్పారు. ఆ మాట వినగానే అమూల్య గుండె బరువు తగ్గింది. రిషి వైపు కృతజ్ఞతగా చూసింది. థ్యాంక్స్ రిషి అంది చిన్నగా. థ్యాంక్స్ వద్దు, కాఫీ తాగుదామా? రిషి నవ్వాడు. పాత రోజుల్లోలా హాస్పిటల్ క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా రిషి సీరియస్గా అడిగాడు. ఇప్పుడు చెప్పు అమూల్య, రేపేం చేస్తావు? ఆ జాబ్ మాని నా కంపెనీలో జాయిన్ అవ్వు, నీకు నచ్చిన పొజిషన్ ఇస్తాను. అమూల్య కాఫీ కప్ వైపు చూస్తూ, లేదు రిషి, నేను ఆ జాబ్ మానను అంది దృఢంగా. ఎందుకు? ఆ విక్రమ్ గాడు ఒక శాడిస్టు. ఈరోజు వాడు బిహేవ్ చేసిన తీరు చూసావు కదా, వాడి దగ్గర పనిచేయటం అవసరమా? పైగా ఈరోజు మీటింగ్ మధ్యలో వచ్చేశావు, వాడు నిన్ను ఊరుకుంటాడా? రిషి ఆందోళనగా అడిగాడు. రిషి, విక్రమ్ సార్ కఠినంగా ఉంటారు నిజమే, కానీ ఆయన చెడ్డవాడు కాదు. నిన్న నాన్నకు సీరియస్ అయినప్పుడు ఆయనే కారులో డ్రాప్ చేశారు, మందులకు డబ్బులు కట్టారు. ఆయన పద్ధతి వేరంతే. అయినా ఇప్పుడు సడన్గా జాబ్ మానేస్తే నేను పారిపోయినట్టు అవుతుంది. నాన్న హాస్పిటల్ బిల్స్ నేనే కట్టాలి, నీ దగ్గర అప్పు తీసుకున్నాను, అది తీర్చాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అమూల్య వివరించింది. నువ్వు మారలేదు అమూల్య, ఆ మొండితనం ఇంకా అలాగే ఉంది. రిషి చిరునవ్వుతో అన్నాడు. సరే నీ ఇష్టం, కానీ ఒక కండిషన్, ఎప్పుడే చిన్న సమస్య వచ్చినా నాకు కాల్ చేయాలి. విక్రమ్ గాడు నిన్ను ఒక్క మాటన్నా నేను ఊరుకోను. సర్లే అని అమూల్య నవ్వింది. చాలా రోజుల తర్వాత మొహంలో నిజమైన నవ్వు కనిపించింది. అమూల్య ఆఫీస్ బిల్డింగ్ ముందు నిలబడింది. గుండె దరదల్లాడుతుంది. నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈరోజు ఆఫీసులో అడుగుపెట్టమంటే సింహము గుహాల్లోకి వెళ్ళటమే. ధైర్యం తెచ్చుకో అమూల్య, నువ్వే తప్పు చేయలేదు అని తనకు తాను ధైర్యం చెప్పుకొని లోపలికి నడిచింది. రిసెప్షనిస్ట్ ఆమెను చూడగానే, అమూల్య, బాస్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా క్యాబిన్కి వెళ్ళు అని చెప్పింది. ఆమె కళ్ళలో భయం, ఆశ్చర్యం ఉన్నాయి. అమూల్య లిఫ్ట్ ఎక్కి పై అంతస్తుకు చేరుకుంది. ప్రతడుగు బరువుగా ఉంది. బాస్ క్యాబిన్ డోర్ ముందు నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మై కమిన్ సార్. కమిన్. విక్రమ్ గొంతు చల్లగా పదునుగా వినిపించింది. అమూల్య లోపలికి వెళ్ళింది. విక్రమ్ తన సీట్లో కూర్చొని లేడు. కిటికీ వైపు తిరిగి నిలబడి ఉన్నాడు. చేతులు వెనక్కి కట్టుకుని ఉన్నాడు. గదిలో నిశ్శబ్దం భరించలేనంత బరువుగా ఉంది. నిన్న మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయావు. బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటో తెలుసా నీకు? విక్రమ్ వెనక్కి తిరగకుండానే అడిగాడు. సారీ సా, మా నాన్నకి. ఐ డోంట్ కేర్. విక్రమ్ గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతను టేబుల్ దగ్గరకు వచ్చి దాని మీద ఉన్న ఒక లెటర్ని ఆమె వైపు విసిరాడు. ఇది నీ టర్మినేషన్ లెటర్. యు ఆర్ ఫ్రాడ్. ఆ మాట వినగానే అమూల్య కాళ్ళ కింద భూమి కంపించింది. ఉద్యోగం పోయిందా? ఇప్పుడు నాన్న వైద్యం, అప్పులు, బ్రతుకు. కానీ ఆమె ఏడవలేదు. ఆ లెటర్ని కింద నుంచి తీసి విక్రమ్ కళ్ళలకు సూటిగా చూసింది. సా, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను. కానీ నా సిచ్యువేషన్ మీకు తెలుసు. అయినా నన్ను తీసేయటం మీ నిర్ణయం. కానీ ఒకటి గుర్తించుకోండి సా,
మీరు గెలిచింది ఒక బాస్గా మాత్రమే, ఒక మనిషిగా ఓడిపోయారు అని చెప్పి ఆ లెటర్ని టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది. విక్రమ్ ఆ మాటకు షాక్ అయ్యాడు. తన కళ్ళల్లోకి చూసి తనని విమర్శించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆగు అన్నాడు విక్రమ్. అమూల్య ఆగిపోయింది. విక్రమ్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం నిశ్చలత్వం ఉంది. అది చూసి విక్రమ్ ఆలోచన మారింది. ధైర్యం ఎక్కువే, సరే నీకింకో ఛాన్స్ ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటి సా? ఈ రోజు నుంచి నువ్వు జనరల్ క్లర్క్ కాదు, నా పర్సనల్ సెక్రటరీ. నా షెడ్యూల్, నా మీటింగ్స్, నా పర్సనల్ వర్క్ అన్నీ నువ్వే చూడాలి. 24/7 అందుబాటులో ఉండాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. ఆ రిషివర్ధన్తో ఉన్న స్నేహాన్ని ఆఫీస్ బయట ఉంచాలి. ఒప్పుకుంటే ఈ లెటర్ చింపేస్తాను, లేదంటే ఇప్పుడే వెళ్ళిపో. విక్రమ్ సవాల్ విసిరాడు. పర్సనల్ సెక్రటరీ అంటే రాక్షసుడికి ఇంకా దగ్గరగా పనిచేయాలా? ప్రతి క్షణం అతని కోపాన్ని భరించాలా? కానీ ఆమెకు వేరే దారి లేదు. నాన్న కోసం డబ్బు అవసరం. ఒప్పుకుంటాను సార్ అంది అమూల్య. విక్రమ్ పెదాలపై ఒక చిన్న గెలుపు నవ్వు మెరిసింది. గుడ్, వెల్కమ్ టు హెల్ మిస్ అమూల్య అన్నాడు మనసులో. అక్కడ బయట పార్కింగ్లో కారులో కూర్చుని ఉన్న రిషి అమూల్య ఎంతసేపటికి రాకపోవటం చూసి ఆందోళన చెందుతున్నాడు. లోపల ఏం జరుగుతుంది? విక్రమ్ ఆమెను ఏం చేస్తున్నాడు? రిషి ఫోన్ తీసి విక్రమ్కి డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమ్ ఫోన్ చూశాడు. రిషి కాలింగ్. విక్రమ్ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. అమూల్య వైపు చూసి పని మొదలుపెట్టు. నా కాఫీ నా టేబుల్ మీద 5 నిమిషాల్లో ఉండాలి. బ్లాక్ కాఫీ, నో షుగర్ అని ఆర్డర్ వేశాడు. అమూల్య గది నుండి బయటకు వచ్చింది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒకవైపు ప్రేమను కురిపించే స్నేహితుడు, మరోవైపు పంతం పట్టే బాస్. అమూల్య జీవితం ఈ ఇద్దరి మధ్య ఎలా నగిలిపోతుంది? విక్రమ్ ఆమెను పియగా మార్చడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? కేవలం పనా, లేక రిషి మీద పగ తీర్చుకోవటమా? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.